ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధాని అమరావతిని పోయిన 5 సంవత్సరాల పాటు పూర్తి స్థాయిలో ఒక అడవిగా మార్చిన ఘనత మాత్రం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. 33,000 ఎకరాలు రైతుల నుంచి సేకరించిన ఒక సాధకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి 33,000 ఎకరాలు రైతన్నల నుంచి సేకరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో తెలుసా? పూర్తి స్థాయిలో అది ఒక అడవిలాగా మార్చేశాడు, అది ఒక జంగిల్గా మార్చేశారు, అది ఒక చంబల ప్రాంతంలాగా మార్చేశారు, అది ఒక శ్మశానంలాగా మార్చేశారు. ఎంతటి క్రూరంగా ఉంటే అలా చేస్తారో ఆలోచించండి. మీరే కానీ ముఖ్యమంత్రి అయితే, నేనే కానీ ముఖ్యమంత్రి అయితే, ఓటమి గెలుపోవటం సహజంగా. గెలిచిన తర్వాత మనం ప్రజలకు ఏం చేసామనేదే ముఖ్యం, గెలిచిన తర్వాత మనం ఎంత అభివృద్ధి చేసామనేదే ముఖ్యం. కాబట్టే ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి 11 మంది ఎమ్మెల్యేలని ఇచ్చారు. ఆ 11 మంది ఎమ్మెల్యేలని ఇవ్వటం కూడా ప్రజలు తప్పే. సో రాక్షసుల పాలన అంతమైంది.